పార్టీ అధికారంలోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గెలిచి మంత్రిగా నియమితులైతే పెంచలకోన దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి వద్దకు కాలినడకన వస్తారని చేజర్ల మండల టీడీపీ అధ్యక్షులు రావి లక్ష్మీ నరసారెడ్డి మొక్కుకున్నారు. సోమవారం రోజు ఉదయం 4:30 నుండి చేజర్లలోని రామాలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడానికి కాలినడకన పెంచలకోనకు బయలుదేరారు. వారి వెంట కుటుంబ సభ్యులు టీడీపీ కార్యకర్తలు మందిగా బయలుదేరారు. మార్గ మధ్యలో ఆదురుపల్లిలో టీడీపీ నాయకులు చీల వెంకటేశ్వర్లు, పీల వెంకటయ్య వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చేజర్ల మండల టీడీపీ అధ్యక్షులు రావి లక్ష్మీ నరసారెడ్డి మాట్లాడుతూ తన మొక్కు తీర్చుకోవడానికి కాలినడకన పెంచలకోనకు బయలుదేరామని చెప్పారు. ఆదురుపల్లి సెంటర్ నుంచి గోవింద నామస్మరణలతో పెంచలకోనకు బయలుదేరారు. ఈరోజు మన చేజర్ల మండల కన్వీనర్ రావి లక్ష్మీ నరసారెడ్డి గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గెలిచిన శుభ సందర్భంగా ఆ పెంచల స్వామికి మొక్కుబడి ఉండి ఆ మొక్కుబడి తీర్చుకునేటానికి దానికి చేజర్ల నుండి కాలినడకతో సుమారు ఒక 50 మంది జనంతో బయలుదేరి ఆదురుపల్లికి రాగా ఆదురుపల్లి నుంచి మేము సంఘీభావం తెలుపుతూ పెంచలకోనకి వెళ్ళడానికి ఆనం రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో బలోపేతంగా కావాలని ఆకాంక్షిస్తూ అందరం కూడా ఆ పెంచల స్వామి ఆశీస్సులతో అందరికీ బాగా ఉండాలని కోరుకుంటూ ఆ దైవం మాకు అందరికీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను చేజర్ల మండల పార్టీ అధ్యక్షుడిని రాయలక్ష్మణ్. నేను గత ప్రభుత్వం త్వరలో పోయి జగన్ అరాచక పరిపాలన ముగింపు పలకాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, మాకు ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ పదవి కావాలి ఆనం రామరెడ్డి అని కోరుకున్నా. పెంచల స్వామి మొక్కుబడి నింది అది దినం మా చేయాల మా ఇంటి దగ్గర రామాలయం కాడి నుంచి పెంచల స్వామి వరకు కాలినడకన బయలుదేరాను. నాతోటి నా కుటుంబ సభ్యులు, నా పార్టీ కార్యకర్తలు అందరూ ఆదురుపల్లికి చేరుకున్నాము. ఇక్కడ నా పార్టీ సీనియర్ నాయకుడు చీల వెంకటేశ్వరు నాకు సంఘీభావంగా ఇక్కడ నాతోటి నడిచేదానికి కంకణం కట్టుకొని పెంచల స్వామి దగ్గరికి బయలుదేరాడు.